వ్యక్తిగతంగా నీ హృదయానికి, నీ తలంపులకు, నీ మనసుకు దేవుని సమాధానం కావాలి ఉండాలి అంటే నువ్వు వ్యక్తిగతంగానే ప్రార్థించాలి. వాళ్ళెవరో ప్రార్థన చేశారు కనుక ఇంక నేను చెయ్యక్కర్లేదంటే వాళ్ళెవరో ఓటేస్తారు కనుక నువ్వు వేయక్కర్లేదు అన్నట్టు ఉంటుంది. అందరం ప్రార్థన చేసాం, అందరం ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు. కానీ నేను వ్యక్తిగతంగా దేవుని ఎదుట రెస్పాన్సిబుల్. నా ఓటుకి, నా ఎంపికలు ఏ విధంగా ఉన్నాయి ప్రభువా, ప్రభుత్వ విషయంలో నేను సీరియస్ ఎనఫ్, నేను ఈ విషయంలో సీరియస్గా ఉన్నాను అన్నప్పుడు నేను దేశం కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఇదిగో పలానా మణిపూర్ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో మా దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, మా దేశంలో ఉద్యోగాలు సరిగ్గా లేవు ప్రభువా, ఉపాధిని కల్పించారు. మనం ప్రార్థన చేసినప్పుడు అది మీనింగ్ఫుల్గా దేవునికి అంగీకారయోగ్యమైన ప్రార్థనగా ఉంటుంది. నాకు ఏ సీరియస్నెస్ లేకుండా నేను ప్రార్థనలో తీవ్రంగా ఈ విషయాల్లో కనిపెట్టకుండా ఏదో వెళ్ళిపోతా అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? సీరియస్గా ఉండాలి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మనం ప్రార్థన చేయాలని కోరారు రిక్వెస్ట్. నేను రాత్రి అంతా కూర్చుని ఒక 12 డ్రాఫ్ట్ల వరకు అలా రాస్తూ వచ్చాను. ఏం ప్రార్థన చేయాలి, ఎట్లాగా బోల్ ఫిల్టర్లు వేసుకుని ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, వంగగీతకి ప్రార్థన చేయాల్సి వచ్చింది, ఎలా చేయాలి. ఇది మామూలు వాళ్ళు ప్రేయర్ కోరినప్పుడు ఒక పబ్లిక్ సమావేశంలో సంఘపరంగా ప్రార్థన కోరినప్పుడు ఇంత ఇదేనప్పుడు మరి నేను నా ఓన్ ఓటు కొరకు ఎంత ప్రయాసతో ప్రార్థన చేసుకోవాలి? ప్రాముఖ్యమైనది అది. ప్రభు యొద్ద కనిపెట్టుట అనేది చాలా చాలా ప్రాముఖ్యం.